గుజరాత్ సీఎంగా 13 సంవత్సరాలు, భారత ప్రధానిగా 10 సంవత్సరాలు, మొత్తం 23 ఏళ్లు ఎవరిపై ఆధారపడకుండా పూర్తి మెజారిటీ ప్రభుత్వాలను లీడ్ చేశారు నరేంద్ర మోదీ. దాదాపు 2.5 దశాబ్దాల పాటు అటు సీఎంగా కానీ ఇటు పీఎంగా కానీ ఆయన ఏమనుకుంటే అది చేయగలిగారు. ఇప్పుడు తొలిసారిగా బలహీన సంకీర్ణ సర్కార్కి మోదీ సారథ్యం వహిస్తున్నారు. కేంద్రంలో దాదాపు 3 దశాబ్దాల పాటు సాగిన సంకీర్ణ శకానికి ముగింపు పలికింది మోదీనే. ఇప్పుడు మళ్ళీ అదే మోదీ సంకీర్ణ సర్కార్ని లీడ్ చేస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే గత 10 ఏళ్లు ఒక లెక్క, ఈ 5 ఏళ్లు ఒక లెక్క. నరేంద్ర మోదీ ఈ 5 ఏళ్లు ఎప్పటికప్పుడు మిత్ర పరీక్షని ఎదుర్కోవాల్సిందేనా? పార్లమెంటు సమావేశాలు జరుగుతోన్న తీరు ఇస్తోన్న సంకేతాలేంటి? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎన్డీఏ వేరు, బీజేపీ వేరా? కాదు. ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా ఆ కూటమిని బీజేపీ లీడ్ చేస్తోంది తప్ప ఎన్డీఏ వేరు, బీజేపీ వేరు కాదు కదా. మరి రాహుల్ గాంధీ ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ నాన్ స్టాప్గా విమర్శనాస్త్రాలు సంధిస్తోన్న వేళ ఎన్డీఏ మిత్రపక్షాలు ఎందుకు స్పందించలేదు? ఎందుకు మౌనంగానే ఉండిపోయాయి? బీజేపీ ఎంపీలు, బీజేపీ కేంద్ర మంత్రులు మాత్రమే రాహుల్ తీరుకి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్డీఏ వేరు, బీజేపీ వేరని ఎన్డీఏలోని మిత్రపక్షాలు భావిస్తున్నాయా? లేకపోతే మరేదైనా వ్యూహం ఉందా? సంకీర్ణ సర్కార్లో తరచుగా కనిపించే బ్లాక్ మెయిలింగ్ ఎపిసోడ్స్కి ఇదేమైనా సంకేతమా? నరేంద్ర దామోదర్ దాస్ మోదీ వరుసగా 3వ భారత ప్రధాని అయి చరిత్ర తిరగరాశారు. వరుసగా 3 సార్లు ఎన్డీఏకి సారథ్యం వహించి అధికారంలోకి తీసుకొచ్చారు. వరుసగా 3 సార్లు విపక్ష కూటమిని ప్రతిపక్షానికి పరిమితం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా 3 సార్లు ప్రధాని అయింది మోదీనే. ప్రధానమంత్రి పదవికి మోదీ తప్ప మరెవరూ అర్హులు కాదన్న విశ్వాసాన్ని దేశ ప్రజల మనసులో నాటుకుపోయేలా చేశారు. ఇదేదో ఒక రోజులో జరిగిపోలేదు. గుజరాత్ సీఎంగా మోదీ సాధించిన విజయాలు ఆయన్ను 2014లో ప్రధాని పీఠం అధిష్ఠించేలా చేస్తే 10 ఏళ్లుగా ప్రధానమంత్రిగా మోదీ చేసిన పాలన, అభివృద్ధి, ఎన్నికల కేంద్రంగా అమలు చేసిన వ్యూహాలు అన్నీ కలిపి మోదీని తిరుగులేని నాయకుడిగా నిలిపాయి. నిజానికి వరుసగా 3వ ప్రధాని కావడమే మోదీ సాధించిన ఘన విజయం కాదు. ఆయన తన జీవితంలో రాజకీయ నాయకుడిగా, పాలకుడిగా సాధించిన విజయాలు అన్నీ ఇన్ని కావు. 2014కి ముందు బీజేపీ అంటే మధ్యతరగతి ప్రజల పార్టీ మాత్రమే. అదొక్కటే కాదు, కేవలం ఉత్తరాది పార్టీ అన్న ముద్రలోనే తన ఉనికిని చాటుకునేది. అలాంటి పార్టీని దేశంలో ధనవంతుల నుంచి సామాన్యుల దాకా అందరి చెంతకు చేర్చిన ఘనత మోదీదే. ఉత్తరాది పార్టీ అనే స్టిక్కర్ ని తీసేసి తూర్పు, పడమర, దక్షిణం అన్న తేడా లేకుండా దేశమంతా విస్తరించేలా చేసిన ఘనత మోదీదే. బీజేపీ అగ్రశ్రేణి నాయకులైన వాజ్పేయి, అద్వానీలకు సాధ్యం కాని విజయాలను తాను అందుకోవడమే కాదు, పార్టీకి అందించారు నరేంద్ర మోదీ. ఇవన్నీ నిజాలే. వీటితో పాటు ఇప్పుడు మరో నిజం కూడా భారత రాజకీయాల్లో హల్చల్ చేస్తోంది. అదేంటంటే తొలిసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మోదీ. నిజానికి గత 10 ఏళ్లు కూడా కేంద్రంలో ఎన్డీఏనే అధికారంలో ఉంది. కానీ గత 2 పర్యాయాలు బీజేపీ పూర్తి మెజారిటీ సాధించింది. అంటే ఎన్డీఏ అన్నది కేవలం లాంఛనం మాత్రమే. మిత్రపక్షాల మద్దతుతో పని లేకుండా మోదీ ఏం చెయ్యాలనుకుంటే అది చేశారు. కానీ ఇప్పుడు అలా కాదు. 2019లో 303 ఎంపీ స్థానాలు సాధించిన బీజేపీ ఈసారి 240 స్థానాలకే పరిమితమైంది. దీంతో కూటమిలో భాగస్వామ్య పక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ అటాక్ చేసిన వేళ మిత్రపక్షాలు వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై పార్లమెంట్లో వాడివేడి చర్చ సాగింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీని ఏకిపారేశారు. రాజ్యాంగ పరిరక్షణ నుంచి విపక్షాలపై దాడుల వరకు, అగ్నివీర్ నుంచి నీటి అక్రమాల వరకు, రైతు సమస్యల నుంచి మణిపూర్ అల్లర్ల వరకు ఒక్కో అంశంపై కేంద్రాన్ని నిలదీశారు. రాహుల్ బీజేపీ ఆలోచనలను ప్రతిఘటించిన లక్షలాది మందిపై గత 10 ఏళ్లలో క్రమ పద్ధతిలో దాడి జరిగిందని ఆరోపించారు. తాను బాధితుణ్ణేనని, తనపై 20కి పైగా కేసులు మోపారన్నారు. ఈ సందర్భంగా హిందువులనుద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి. शिव जी कहते हैं डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं, और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। आप हिंदू हो ही नहीं।
आप बात समझिए, ये इसलिए चिल्ला रहे हैं। రాహుల్ గాంధీ విమర్శలకు ప్రధాని మోదీ దీటుగా సమాధానం చెప్పారు. గత 10 ఏళ్లలో వివిధ రంగాల్లో దేశాన్ని అభివృద్ధి దిశగా ఎలా పరుగులు పెట్టించామో వివరించారు. ఉగ్రవాద కార్యకలాపాలను ఎలా అణచివేశామో ప్రస్తావించారు. సర్జికల్ స్ట్రైక్స్ చేసే సత్తాని భారత్ సాధించిందన్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ బీజేపీ మీద తమ పాలన మీద చేసిన విమర్శలకు గట్టి జవాబిచ్చారు. తనదైన శైలిలో సభలో ప్రతిపక్ష నేత తీరుని ఖండించారు. बालक बुद्धि में ना बोलने का ठिकाना होता है और न ही बालक बुद्धि में व्यवहार का कोई ठिकाना होता है। और जब ये बालक बुद्धि पूरी तरह सवार हो जाती है तो सदन में भी किसी के गले पड़ जाते हैं। ये बालक बुद्धि अपनी सीमाएं खो देती है तो सदन के अंदर बैठ करके आंखें मारते हैं, आंखें मारते हैं। इनकी सच्चाई आदरणीय सभापति जी अब पूरा देश समझ गया है। इसलिए आज देश इनसे कह रहा है तुमसे नहीं हो पाएगा, तुमसे ना हो पाएगा। రాహుల్ గాంధీ బీజేపీ మీద, మోదీ పాలన మీద తీవ్ర విమర్శలు చేసిన సమయంలో బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు మాత్రమే అభ్యంతరం చెప్పారు. ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలు తమకు సంబంధం లేనట్టే వ్యవహరించాయి, మౌనం వహించాయి. దీంతో రాహుల్ ప్రసంగంతో పాటుగా ఎన్డీఏ మిత్రపక్షాల వ్యవహార శైలి కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్డీఏ వేరు, బీజేపీ వేరు అని ఎన్డీఏలోని మిత్రపక్షాలు భావిస్తున్నాయా అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. ప్రధానిపై, తమ కూటమిలోని అతిపెద్ద పార్టీపై ప్రతిపక్ష నేత విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వేళ తమకేం సంబంధం లేనట్టు టీడీపీ ఎంపీలు, జేడీయూ ఎంపీలు వ్యవహరించడం రాజకీయంగా కలకలమే రేపింది. నరేంద్ర మోదీ కేవలం బీజేపీ ఎంపీ అభ్యర్థులకు మాత్రమే ఎన్నికల వేళ ప్రచారం చేయలేదు. కూటమిలోని అన్ని పార్టీల తరపున నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ, జేడీయూ కూడా భాగస్వాములుగా ఉన్నాయి. అయినా సరే మోదీ మీద రాహుల్ తీవ్ర విమర్శలతో దాడి చేస్తున్న వేళ తిప్పికొట్టే ప్రయత్నం మాత్రం టీడీపీ, జేడీయూ ఎంపీల వైపు నుంచి జరగలేదు. చివరికి ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ప్రధాని మోదీని టార్గెట్ చేసిన వేళ కూడా ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలు మౌనంగానే ఉన్నాయి. The Honorable Prime Minister did 23 campaign meetings in Bengal and lost in 20 seats. In Maharashtra, the Honorable Prime Minister campaigned in 18 seats. The NDA lost in 15 of them. Ek akela kitno pe bhari pada. In Punjab, he campaigned in Hoshiarpur, in Jalandhar, in Patiala, in Gurdaspur. The BJP all lost all the 4 seats. Ek akela kitno pe bhari pada. In Rajasthan, he campaigned at Banswara with the most disgraceful references to Muslims. In outright violation of the law, the EC kept quiet. Not only did the BJP lose Banswara by over 2 lakh votes, the BJP, which had won 25 on 25 in 2019 and won the state government only months ago, came down to 14 seats. Ek akela kitno pe bhari pada. 3 states, Uttar Pradesh, Maharashtra and Bengal, account for 170 seats. That is exactly 1/3 of India. The BJP won in only 54 of them. Ek akela kitno pe bhari pada. ఇటు రాహుల్ గాంధీ ప్రధానిని టార్గెట్ చేసిన ఎన్డీఏలోని మిత్రపక్షాలు స్పందించలేదు. ఇండియా అలయన్స్ లో భాగస్వామ్య పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మోదీ మీద విమర్శనాస్త్రాలు సంధించిన వేళ కూడా ఎన్డీఏలోని కీలక మిత్రపక్షాలు, టీడీపీ, జేడీయూ సభ్యులు అభ్యంతరం చెప్పలేదు. ఇండియా అలయన్స్ లో కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ దాకా అందరూ ఏకతాటిపై నిలబడి మోదీని అటాక్ చేయడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఎన్డీఏలో మాత్రం కేవలం బీజేపీ ఎంపీలు, బీజేపీ మంత్రులు మాత్రమే రాహుల్ తీరుకి అభ్యంతరం చెబుతూ వచ్చారు. సరిగ్గా ఇక్కడే నరేంద్ర మోదీకి గత 10 ఏళ్లు ఒక లెక్క, ఈ 5 ఏళ్లు మరో లెక్క అన్న వాదన తన బలాన్ని పెంచుకుంటోంది. తమ ప్రాధాన్యతని మోదీ గుర్తించాలనే టీడీపీ, జేడీయూ వ్యూహాత్మకంగా రాహుల్ ప్రసంగం వేళ మౌనంగా ఉన్నాయా?
లేక సంకీర్ణ సర్కార్లో సహజంగా కనిపించే బ్లాక్మెయిల్ పాలిటిక్స్ కాస్తగా తమ ఉనికిని చాటుకుంటున్నాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రధానిగా పాలనలో అద్భుతాలు సృష్టించడమే కాదు, బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించడంతో పాటుగా బలోపేతం చేయడం వరకు ప్రతి చోట కనిపించేది మోదీ మార్కే. 2013లో ప్రపంచంలో 5వ అత్యంత దుర్బల ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉంది భారత్. ఇప్పుడు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్. కేవలం 10 ఏళ్ల కాలంలో దేశంలో జరిగిన అభివృద్ధి, సాధించిన ప్రగతికి సంబంధించి ఇది అతిపెద్ద ఉదాహరణ. ఆర్థిక కోణంలోనే కాదు, దేశ రక్షణ దగ్గర నుంచి దేశంలోని అత్యంత క్లిష్టమైన, కీలకమైన ఎన్నో సమస్యలకు ఈ 10 ఏళ్ల కాలంలో పరిష్కారం చూపించారు నరేంద్ర మోదీ. మరి ఈ 5 ఏళ్లు అదే దూకుడును ప్రదర్శించడం సాధ్యమవుతుందా? గత 10 ఏళ్ల పాలనలో మోదీ తన మార్క్ని పాలనపై స్పష్టంగా చూపించారు. దానికి కారణం బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండడమే. పేరుకే ఎన్డీఏ కేంద్రంలో అధికారంలో ఉన్నా పూర్తి మెజారిటీ ఉండడంతో చెయ్యాలనుకున్నవి చేసేశారు. ఇప్పుడు కూడా కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది, మోదీ ప్రధానిగా ఉన్నారు. కానీ గత 10 ఏళ్లకి ప్రస్తుతానికి తేడా ఏంటంటే బీజేపీకి మెజారిటీ లేదు. మిత్రపక్షాల మద్దతు లేకుండా దూకుడుగా ముందుకు వెళ్లడం మోదీకి సాధ్యమేనా అన్న ప్రశ్న ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. అయితే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో రాహుల్ గాంధీ ఒక రేంజ్లో మోదీ పాలనని అటాక్ చేస్తోన్న వేళ ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలు మౌనంగానే ఉన్నాయి. ఎదురుదాడి చేసే బాధ్యతని పూర్తిగా బీజేపీ ఎంపీలు, బీజేపీ కేంద్ర మంత్రులే తీసుకోవాల్సి వచ్చింది. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగింది కాదని, రాబోయే రోజుల్లో సంకీర్ణ సర్కార్ బండిని మోదీ లాగడం అంత తేలిక కాదన్న సంకేతాలను ఈ పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. बाकी हिंदुस्तान में भी नहीं, मगर अपनी पार्टी में भी भय है। आपकी पार्टी में डर है, भय है, सच्चाई है। देखो अब आप चिल्ला नहीं रहे हो, अब आप शांत हो, अब बिल्कुल शांत हो, सच्चाई बोल दी, चिल्ला नहीं रहे, चुप। మోదీ తొలిసారి ప్రధానిగా 5 ఏళ్ల కాలంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో పాకిస్తాన్లో చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ఒకటి. ఉరీ దాడులకు ప్రతీకారంగా 2016లో పాకిస్తాన్ భూభాగాల్లోని ఉగ్రమూకలపై భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. దేశ రక్షణ విషయంలో ఎంత దూరమైనా వెళ్లడానికి ఏమాత్రం వెనకాడమని ఈ సర్జికల్ స్ట్రైక్స్ తో ఉగ్రదేశానికి మాత్రమే కాదు, డ్రాగన్ కంట్రీ లాంటి దేశాలకు కూడా భారత్ గట్టి హెచ్చరిక చేసింది. 2016 నవంబర్లోనే పెద్ద నోట్లను రద్దు చేసింది మోదీ ప్రభుత్వం. బ్లాక్ మనీ లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయంపై నాడు కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయితే నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ లావాదేవీలు ఎవరూ ఊహించని విధంగా పెరిగాయి. ఇప్పుడు దేశంలో ప్రతి నెల 18 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆన్లైన్ లావాదేవీలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో డిజిటల్ లావాదేవీలు మరింత వేగంగా పెరగనున్నాయి. 2017 జూలై 1న జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చింది మోదీ ప్రభుత్వం. 2019లో రెండోసారి ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. 2014 మించి ఎంపీ స్థానాలను అటు బీజేపీ, ఇటు కూటమి దక్కించుకున్నాయి. వరుసగా రెండోసారి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎంపీలను గెలుచుకోవడం మాత్రమే కాదు, 300 మార్కుని దాటేసింది బీజేపీ. రెండోసారి అధికారంలోకి వచ్చిన 2 నెలలకే జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. అలానే సీఏఏ, తలాక్ రద్దుతో పాటు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. వరుసగా మూడోసారి ఎన్డీఏ గెలుపొందిన వేళ వికసిత్ భారత్ లక్ష్యంగా దూసుకెళ్లడం మీద దృష్టి సారించారు. మోదీ 3.0 సత్తాని చూపించడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు మోదీ ఏం చెయ్యాలన్నా మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి. యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తామని బీజేపీ ఈ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అలానే 2026 తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన ఉంది. ఇలా కీలకమైన విషయాల్లో మిత్రపక్షాలకు చెందిన డిమాండ్లని వినాలి, వాటికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీలుగా ఉన్న టీడీపీ, జేడీయూ చేసే స్వార్థ రాజకీయాలను గమనిస్తే రాబోయే రోజుల్లో ప్రతి విషయంలోనూ ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా బీజేపీకి పాజిటివ్ వెదర్ ఉండకపోవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు నితీష్ కుమార్. ఎన్డీఏ సర్కార్కి ఈ ఇద్దరు నాయకుల మద్దతు చాలా కీలకం. ప్రతి నాయకుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి.
ఒకరు మాట ఇస్తే ఎన్ని సమస్యలు వచ్చినా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటారు. మరి కొందరు ఈరోజు మాట ఇచ్చి తెల్లారి అంతా తూచ్ అంటారు. ఏమైనా అంటే రాజకీయాల్లో ఇది కామన్ అంటారు. ఈ కోణంలో చంద్రబాబుని, నితీష్ కుమార్ని చూస్తే, వాళ్ళ గత రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే, గతంలో బీజేపీతో వాళ్ళిద్దరూ వ్యవహరించిన తీరుని గమనిస్తే ఈ 5 ఏళ్ల మోదీకి అంత ఈజీ ఏం కాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మూడోసారి అధికారంలోకి వస్తే ఏం చేయాలన్న దానిపై మోదీకి పక్కా క్లారిటీ ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ నుంచి మొదలు పెడితే జమిలి ఎన్నికల దాకా చాలా లక్ష్యాలనే ఆయన నిర్దేశించుకున్నారు. అనుకున్నట్టుగానే మూడోసారి అధికారంలోకి వచ్చారు. కాకపోతే బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు. అటు నితీష్ కుమార్, ఇటు చంద్రబాబు మీద ఆధారపడాల్సిన పరిస్థితి. విశ్వసనీయత విషయంలో 0 మార్కులు అందుకోవడానికి నితీష్, చంద్రబాబు ఎప్పుడూ ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూనే ఉన్నారు. వీరి మద్దతుతో 5 ఏళ్ల పాటు సంకీర్ణ సర్కార్ని అవలీలగా నడపడం అంత ఈజీ కాదని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. 2013లో నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన నాయకుడు నితీష్ కుమార్ 2024 సార్వత్రిక ఎన్నికలకు 3 నెలల ముందు తిరిగి ఎన్డీఏలో చేరారు నితీష్. ఇండియా అలయన్స్ కి చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు. తన అవసరాలను బట్టి, ప్రయోజనాలను బట్టి కూటములను మార్చడంలో నితీష్ మాస్టర్. 2005 నుంచి చూస్తే ఈ 19 ఏళ్ల కాలంలో కేవలం 9 నెలలు మినహా బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ చక్రం తిప్పుతూనే ఉన్నారు. 2013లో ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన నితీష్ 2017లో మళ్లీ ఎన్డీఏకి జై కొట్టారు. 2020లో మళ్లీ ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు. 2024లో సార్వత్రిక ఎన్నికలకు ముందు తిరిగి ఎన్డీఏకి జై కొట్టారు. కూటమి ప్రయోజనాల కన్నా, రాజకీయాల్లో విశ్వసనీయత కన్నా తన ప్రయోజనాలకు, తన పదవికే ప్రాధాన్యత ఇచ్చే నితీష్ కుమార్ కేంద్రంలోని సంకీర్ణ సర్కార్కి ఎప్పుడు ఏ ముప్పు తెస్తారో చెప్పలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు విశ్వసనీయత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, దేశమంతా తెలుసు. 1999 ఎన్నికల్లో కార్గిల్ యుద్ధం తాలూకు వైబ్రేషన్స్ బీజేపీ ఇమేజ్ ని బాగా పెంచాయి. అలానే 2 సార్లు వాజ్పేయి ప్రభుత్వం పడిపోవడంతో ఆ సానుభూతి కూడా బలంగా ఉంది. నాడు బీజేపీతో పొత్తు పెట్టుకుని కార్గిల్ వార్ సెంటిమెంట్ ని వాడుకుని అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు. 2004లో ముందస్తు ఎన్నికలకు సై అన్న చంద్రబాబు ఎన్డీఏను కూడా అందులోకి లాగాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనదే విజయం అన్న చంద్రబాబు మాటలకు వాజ్పేయి కూడా ముందస్తుకి జై కొట్టారు. చివరకు టీడీపీతో పాటు ఎన్డీఏని కూడా చంద్రబాబు నిండా ముంచేశారు. ఎన్డీఏ ఓటమి పాలైన వెంటనే యూటర్న్ తీసుకున్న చంద్రబాబు మసీదులు కూల్చే పార్టీతో మళ్లీ జత కట్టేది లేదని బీరాలు పలికారు. గుజరాత్ అల్లర్ల వల్లే ఎన్డీఏ ఓడిపోయిందని నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ మీద కూడా విమర్శలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని పొరపాటు చేశామన్నారు. 2009లోనూ ఓటమి పాలవడంతో 2014లో మళ్లీ బీజేపీకి జై కొట్టారు చంద్రబాబు. గుజరాత్ అభివృద్ధి నమూనా కేంద్రంగా దేశవ్యాప్తంగా బీజేపీకి పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. దీన్ని గ్రహించిన చంద్రబాబు మోదీ ఇమేజ్ ని వాడుకుని 2014లో గెలిచారు. తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టేసి ఏపీకి తీరని అన్యాయం చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేసి పోరాటం చేయడంతో బీజేపీతో కలిసి ఉంటే ఇబ్బంది అనుకుని మళ్లీ నరేంద్ర మోదీని నానా మాటలు అంటూ 2019 ఎన్నికల వేళ కొత్త డ్రామాలాడారు. అయినా ప్రజలు చంద్రబాబుని ఏమాత్రం నమ్మలేదు, ఘోరంగా ఓడించారు. తన అవసరాల కోసం కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, జనసేన ఇలా ఎవరితోనైనా పొత్తు పెట్టుకోగల చంద్రబాబు 2023లో మళ్లీ ఎన్డీఏకి జై కొట్టారు. ఇప్పుడు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా టీడీపీ ఉంది. 2 సార్లు తమని మోసం చేసిన చంద్రబాబు గురించి నరేంద్ర మోదీకి స్పష్టంగా తెలుసు. ఆ మాటకొస్తే చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎక్కడా విలువలు, విశ్వసనీయత అన్నది వీసమెత్తు కూడా కనిపించవన్న సత్యం దేశ ప్రజలందరికీ తెలుసు. అలాంటి చంద్రబాబు, నితీష్ కుమార్ల మద్దతు మీద ఆధారపడి 5 ఏళ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని మోదీ ముందుకు తీసుకువెళ్లాలి. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురవబోతున్నాయి అన్నదానికి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం వేళ లోక్సభలో జరిగిన పరిణామాలే ఉదాహరణ అంటున్నారు పరిశీలకులు. రాహుల్ గాంధీ మోదీ మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నా తమకు ఏమాత్రం సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు టీడీపీ, జేడీయూ ఎంపీలు. ముందు కేంద్రంలో జరిగే రసవత్తర రాజకీయ ఎపిసోడ్స్ కి ఇది జస్ట్ టీజర్ లాంటిదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నరేంద్ర మోదీకి గత 10 ఏళ్లు ఒక లెక్క, ఈ 5 ఏళ్లు ఒక లెక్క అని తేల్చేస్తున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.